హాయ్ అండి, వెల్కమ్ టు రేణు టైలర్స్. ఈరోజు మనము ఫ్రంట్ పార్ట్లో చుంచులు రాకుండా అంటే కుచ్చులు లాగా రాకుండా ఎలా కుట్టాలో ఎలా కటింగ్ చేయాలో అనేది ఈ వీడియోలో అయితే మనం నేర్చుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ మనము ఇదైతే ఇలా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకోవాలి క్రాస్గా. ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఒక లైన్ అనేది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక లైన్ అనేది ఇలా స్కేల్తో ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ ఈ పార్ట్ పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఒక 2 ఇంచెస్ మనము క్రాస్ బెల్ట్కి అయితే మైనస్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనము ఇలా బ్లౌజ్ అనేది ఇలా తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడి వరకు షోల్డర్ మిడిల్లో నుండి చూడండి, ఇక్కడ షోల్డర్ మిడిల్ నుండి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ మిడిల్లో నుండి ఇలా ఇక్కడి వరకు డాట్ పాయింట్ అనేది 10.5 వచ్చిందండి. ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనము 10.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా పట్టేసుకొని ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఇక్కడ పైన వదిలేసుకొని ఇలా బ్లౌజ్ అనేది ఇలా పట్టేసుకొని రౌండ్ షేప్లో ఇలా పట్టేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ అనేది ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం స్కేల్తో ఇలా ఒక లైన్ అనేది వేసుకొని మనకు రౌండ్గా నీట్గా రావాలంటే ఒక 1/2 ఇంచు లోపలికి ఇలా డ్రా చేసుకొని నెక్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఇది ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇలా పెట్టేసుకున్నాం కదా అండి. నెక్ అయితే తీసుకున్నాం కదా, తీసుకున్న కా నుండి ఇక్కడి వరకు ఈ డాట్ ఉంది కదా అండి, మిడిల్ డాట్ ఫ్రంట్ పార్ట్లో, ఈ మిడిల్ డాట్కున్న ఈ క్రాస్ బెల్ట్కి అనేది ఇక్కడ నుండి ఇదొక 1/2 ఇంచు ఇదొక 1/2 ఇంచు మొత్తం టోటల్గా 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడికి ఓకేనా, క్లియర్గా చూడండి. మనకు ఇలా కట్ చేసుకున్నట్టయితే మనకు ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ రాకుండా చుంచులు అనేది రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం డాట్ అనేది ఎలా తీసుకోవాలంటే డాట్ పొడవు ఎంత ఉండదు అనేది ఆమె బ్లౌజ్ని బట్టి ఇలా తీసుకోవాలి. ఇలా ఇక్కడ నుండి డాట్ మిడిల్ డాట్ చూడండి, షోల్డర్ నుండి కిందకి మిడిల్ డాట్ ఇక్కడ నుండి ఇక్కడికి మనకు టోటల్గా 2.5 ఉందండి. 2.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇలా ఇక్కడ నుండి ఇలా పెట్టేసుకొని ఇలా అయితే ఒక మార్కింగ్ అనేది ఇక్కడ వేసుకుందాం. వేసుకున్న తర్వాత సైడ్స్ చూడండి, సైడ్స్ మనము సైడ్స్కి ఇక్కడ నుండి ఇక్కడికి ఎలా తీసుకోవాలంటే ఈ బ్లౌజ్ అనేది ఈ డాట్కున్న ఇది అనేది ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకొని ఇక్కడ నుండి ఈ హుక్స్ దగ్గర నుండి ఇక్కడ నుండి ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోండి. మళ్ళీ డాట్ ఎంత ఉన్నది అనేది చూడండి, ఇందులో హాఫే పెడుతున్నాను, 1/2. దీన్ని టోటల్గా ఫుల్ చేసుకోవాలి. ఇక్కడికి మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి ఇలా వేసుకున్నట్టయితే మనకు ఫ్రంట్ పార్ట్లో ఏ తేడా రాకుండా చుంచులు రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా అద్దినట్టు ఉంటుందండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనము లూజ్ అనేది తీసుకోవాలి. లూజ్ తీసుకునేటప్పుడు మాత్రం ఉక్సు పట్టి దాంతో అయితే తీసుకోవద్దండి. ఇలా దీంతో ఉక్సు దాంతో తీసుకున్నట్టయితే మనకు టైట్ అయిపోయి చుంచొచ్చే చుంచొచ్చేటట్టు ఇక్కడ మనకు ముడతలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయండి. అలా కాకుండా మనము కాజా పట్టితోటి తీసుకున్నట్టయితే ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇలా తీసుకోండి.
ఇలా లాగొద్దు, ఇలా ఇక్కడ నుండి ఇలా తీసుకున్నట్టయితే ఇగో ఇక్కడ వరకు వచ్చింది. ఇదిగో చూడండి ఇక్కడ వరకు వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇలా కుట్లకైతే ఇలా ఈ లైన్ దగ్గర నుండి ఇలా ఇక్కడ వరకు ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనకు టోటల్గా ఉక్స్ కాజా పట్టి వరకే మనము లెంత్ అనేది లూజ్ అనేది తీసుకోవాలండి. లూజ్ అనేది తీసుకోవాలి. ఇదిగో చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు టోటల్గా ఎంత ఉన్నదో చూసుకోండి మనము. ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఉన్నది, 8.5 ఉన్నది. 8.5లో మనకు ఇది మైనస్ చేసుకోవాలి. ఇది మైనస్ చేసుకొని టోటల్గా మనకు 8.5 అనేది రావాలి. చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఉంది, 3 ఇంచెస్ ఉంది. ఇదిగో మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి మనకు 5 ఇంచెస్ కలిపితే మనకు టోటల్గా ఇదిగో 8 ఇంచెస్ అనేది వస్తుంది. ఇదిగో ఇక్కడ 3 ఇంచెస్ ప్లస్ ఇక్కడ మళ్ళీ ఈ 5 ఇంచెస్, ఈ 5 ఇంచెస్ ప్లస్ ఈ 3 ఇంచెస్ కలిపితే మనకు టోటల్గా 8 ఇంచెస్ అనేది వస్తుందండి. ఆ తర్వాత మనం ఇదిగో ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోండి. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి మనకు 4 డాట్ బ్లౌజ్ అయితే కనుక మీకు ఇది ఇలాగే ఉంచేసుకోండి. లేదు 3 డాట్సే కావాలని కస్టమర్ అంటే కనుక ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా పైకి అనేది ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత అక్కడ నుండి ఇక్కడ వరకు ఇదిగో ఇలా ఇక్కడ కొంచెం ఇలా రౌండ్ అనేది ఇలా తీసుకోవాలి. ఇదిగో చూడండి తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు 2 ఇంచెస్కి అయితే ఖర్చు ఉండాలి కదండి. ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచెస్ అంటే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మనము మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక నెక్స్ట్ మనము ఫ్రంట్ ఆర్మ్ డౌన్ అనేది తీసుకోవాలి. ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 2.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోండి. మనకు రౌండ్ ఎలా తీసుకోవాలి ఏంటి అంటే కనుక ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 2.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 1.5 ఇదిగో ఇలా 1.5 దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుండి ఇక్కడి వరకే తీసుకోవాలండి మనము. ఇదిగో ఇలా చూడండి ఒక 1/2 ఇంచ్ డౌన్ అనేది తీసుకుంటే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదురుద్దండి. తర్వాత డాట్స్ ఎలా వేసుకోవాలంటే మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఫ్రంట్ పార్ట్ లూజ్ రాకుండా కుచ్చులు అంటే ఇలా బ్లౌజ్ అనేది లైనింగ్ దానికి మెయిన్కి పట్టకుండా చుంచులు వచ్చినట్టయితే ఇలా మీరు కట్ చేసుకున్నట్టయితే మీకు ఈజీగా వచ్చేస్తుందండి. ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడికి మిడిల్లో ఇక్కడ నుండి ఇక్కడికి చూసుకోండి. ఫస్ట్ 5.5 తర్వాత 2.5 దగ్గర అంటే ఇదిగో ఇలా ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 2.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది ఈ డాట్ అయితే 2.5 వేసుకోవాలండి. ఇదిగో ఇలా తర్వాత నెక్స్ట్ మిడిల్ డాట్ మెయిన్ డాట్ అనేది 10.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాం కదండి. అది మనము కరెక్ట్గా సెంటర్ చూసుకోవాలి. సెంటర్ చూసుకున్నప్పుడే మనకి ఇదిగో సెంటర్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. ఇదిగో చూడండి ఇక్కడ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ నుండి ఇక్కడికి మనము ఇలా కరెక్ట్గా చూడండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ చంక దగ్గర ఒక డాట్ అనేది వస్తుంది మనకు. చంక దగ్గర నుండి ఇక్కడికి ఒక 3 ఇంచెస్ వేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ వరకు ఒక డాట్ అనేది ఇలా వేసుకోవాలి. వేసుకున్నట్టయితే మనకు కరెక్ట్గా వస్తుందండి. ఇదిగో ఇది ఫ్రంట్ పార్ట్ మనకు చుంచులు రాకుండా కరెక్ట్గా ఇలా కట్ చేసుకున్నట్టయితే ఇలా మెజర్ తీసుకొని కట్ చేసుకున్నట్టయితే మనకు ఈజీగా వచ్చేస్తుందండి. ఓకేనా? ఇలాంటి మంచి వీడియోలు మన ఛానల్లో రావాలంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరికొన్ని వేరే వాళ్ళకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మనము ఒకరికి ఏమంటారు, సారీ ఫ్రెండ్స్, నాకైతే వీడియోలో మాట్లాడేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఇప్పుడిప్పుడే కొంచెం ఛానల్ అనేది స్టార్ట్ చేశాను కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం మాట అనేది తడబడుతుంది. ఇలా కాకుండా చూసుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాంటి మంచి వీడియోలు మన ఛానల్లో రావాలంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటా. ఇదిగో ఇలా కట్ చేసుకోండి. ఇలా కటింగ్ అనేది చేసుకోండి.
చేసుకుంటే ఇదిగో చూడండి. నెక్స్ట్ ఇట్లా కచ్చకాలు అనేది ఇలా పెట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. ఓకే అండి.